నేను బెంగళూరు వెళ్తున్నాను. నాకు మొదటి నుంచి పెళ్లి ఇష్టం లేదు. పెళ్ళంటే పెళ్ళాం, బిడ్డలు, బాధ్యతలు. ఇట్స్ ఆల్ ఎ బిగ్ బోర్. ఏదో మా తాతయ్య కోరుకోలేక నేను ఈ పెళ్లి చేసుకున్నాను. అంతే కదా. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు పరాయి వస్తువులు తాకే అలవాట్లేదు. అందుకే నేను మీతో ఎలాంటి సంబంధం కూడా పెట్టుకోలేదు. నువ్వు కావాలంటే నేను డైవర్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. దీని గురించి నువ్వు నా మీద మా తాతకి ఎలాంటి కంప్లైంట్ ఇచ్చినా నాకేం చేయలేదు. ఓకే, బాయ్. నేనేం చేయాలి? ఈ అవమానాన్ని ఎలా భరించాలి? ఈ మేడ మించి దూకేసి మొదటి రాత్రే భార్య ఆత్మహత్య చేసుకుందని లోకం అంతా తిట్టేటట్టుగా అతని జీవితాన్ని రట్టు చేయాలా? లేకపోతే ఎవరికి తెలియకుండా రవిని తీసుకుని గుట్టిగా వెళ్ళిపోవాలా? ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? తమ్ముడు తీసుకుని వెళ్ళిపోతాను. ఇది తిరిగి వాళ్ళు అసమర్థులు చేసే పని. అతను చేసిన అవమానానికి ఇది కాదు సమాధానం. నిన్ను చేసిన అవమానానికి, బాధకి 10 రెట్లైనా అతను బాధపడాలి, అవమానపడాలి. అటువంటి పరిస్థితి నువ్వు కల్పించాలి. అప్పుడు గాని ఆడదంటే ఏమిటో ఈ మగ పురుషుడికి తెలిసి రాదు. చంద్రు బెంగళూరు వెళ్ళాడట కదా? అవును. వాడి స్నేహితుల గురించి నీకు ముందుగానే చెప్పాను. వాడి మీద కోపం తెచ్చుకోకమ్మా. నాకెందుకు కోపం? నేను పెళ్లి చేసుకున్నది రవి కోసం. ఆ మాట నాకు గుర్తున్నంత వరకు ఎవరి మీద కోపం బాధరావు. కాఫీ తీసుకోండి. గిరిజ, ఇది నీ వ్యక్తిత్వానికి ఒక పరీక్ష అనుకోమ్మా. పరీక్ష నన్ను రెచ్చగొట్టకండి. నాకు పట్టుదల ఎక్కువ. ప్రతి పరీక్షలోనూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ నాకు అలవాటు. ఇందులో కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని నా దీవెనమ్మా. ఇదిగో, ఈ రోజు నుంచి ఇంటి బాధ్యత నువ్వే తీసుకోమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు బాధ్యతగా భయపడే మనిషివి కాదు. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్. టోటల్ అంతా కరెక్ట్ గానే ఉంది. తర్వాత ఫ్యాక్టరీ వర్కర్స్ కంటే 30% జీతాలు ఇచ్చేయండి. అలాగేనమ్మా. సాయనా, అమ్మా, తోటలో కావాల్సిన కొత్త మొక్కలు తెప్పించమన్నాను. తెప్పించావా? తెప్పించానమ్మా. సాయనా, అయ్యా, కార్ డిక్కీలో నా సూట్ కేసుని తీసు. అలాగే.
బాబు. నా గది తలుపులు ఎవరు తెచ్చారు? నిన్నే అడిగేది. నా గది తలుపులు ఎవరు తెచ్చారు? నేను ఊళ్ళో లేనప్పుడు నా గది తలుపులు తెచ్చే అలవాటు ఇంట్లో ఎప్పుడైనా ఉందా? మరి ఇన్నాళ్ళు లేని అలవాటు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎవరికి వచ్చింది ఆ ధైర్యం? నా గది తలుపులు ఎవరు తెచ్చారని అడుగుతున్నాను. నేనే తెరిచాను. అలాగా? ఎందుకు తెరిచావు? ఆ గది కూడా ఇంట్లో ఒక భాగం. మీరు ఊళ్ళో లేనంత మాత్రాన ఆ గది మూసించాల్సిన అవసరం నాకు అనిపించలేదు. అసలు నా గది విషయం నీకెందుకు? పైకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి, కాఫీ వస్తుంది. కాఫీ. ఇంట్లో పనాలంతా ఎక్కడ వచ్చారు? వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఏ నా కాఫీ ఇవ్వటం వాళ్ళ పని కదా? ఇంత దూరం వచ్చిందన్న వ్యవహారం. ఆ తాళం చెరువులు నీ చేతిలో రావడానికి మా తాతయ్య దగ్గర ఎన్ని కన్నీళ్ళు ఒలకపోసాం. అభిమానం గల ఆడపిల్లకి అవమానం జరిగితే మనసు ముద్దుపడుతుంది, కళ్ళలోకి నీళ్లు రావు. బహుశా ఆ సంగతి మీకు తెలియదేమో. తెలుసు, అంతా తెలుసు. తాళం చేతిలో పడగల సంబడం కాదు. ఇదంతా నడమతం సరే, ఎట్లా వచ్చింది అట్లాగే పోతుంది. నా మీద ఎందుకంత అసూయ? మీరు ఇంటి పట్టు నుండి బుద్ధిగా బాధ్యతగా ఉంటే ఆ తాళం చేతులు మీ చేతిగా వస్తాయి. ఎవరికి కావాలి బోడి తాళం చేతులు? నిన్న కాక మొన్న వచ్చి పెత్తనం చెలాయిస్తున్నా. పెత్తనం సిగ్గులేదు నీకు? కట్టుకున్న పెళ్ళంతో మొదటి రాత్రే నీకు నాకు సంబంధం లేదన్న బుద్ధిమంతులు. మీకు లేని సిగ్గు నాకెందుకు? కప్పు శాస్త్ర ఖరీదు 10 రూపాయలు, కాఫీ ఖరీదు 1 రూపాయి, మొత్తం 11 రూపాయలు. కష్టపడి పనిచేసి గడించే వాళ్ళకి తెలిసింది డబ్బు విలువ. తాత ముత్తాతల ఆస్తి తింటూ కులాసగా తిరిగే మీకేం తెలుస్తుంది? అతిగా ఆవేశపడకండి. నీరసం వస్తే కాఫీ కలిపివ్వడానికి ఇంట్లో పాలు కూడా లేవు. మధు, నేను క్షేమం. నా పెళ్లికి వస్తామని ఎంతో ఎదురు చూశాను. మళ్ళీ అనుమానం వచ్చింది, నా పెళ్లి శుభలేఖ నీకు అందో లేదోనని. తర్వాత గిరిజమ్మ గారు, మీకు ఉత్తరం వచ్చింది. గిరిజ, నీ ఉత్తరం అందింది. పెళ్లి శుభలేఖ కూడా చేరింది. రెండూ చూడగానే నాకు మతిపోయింది. ఎవరి చంద్రశేఖర్? అతనితో పరిచయం తక్కువేనని, అతని అభిరుచులేమిటో తెలియదని రాశావు. మరి పెళ్ళెందుకు చేసుకున్నావు? డబ్బు కోసం. అవును, అంతే కదూ. నీ శుభలేఖ చూడగానే అన్నయ్యకైతే నిజంగానే మతిపోయింది. నేను గిరిజని తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోను. ఈ విషయం అమ్మతో ఇప్పుడే చెప్పొద్దు. చెబితే గిరిజతో పోట్లాడుతుంది. నాకు ఉద్యోగం వచ్చాక గిరిజని చేసుకుంటానని, అమ్మతో తనే చెబుతానని నాతో ఎన్నోసార్లు అన్నారు. గిరిజ, నీ నాన్న పోయాక అన్నయ్య మీకెంతో సహాయం చేశాడు. అదంతా మర్చిపోయావా? అతన్నింత మోసం చేస్తావా? నువ్వు మనిషివేనా? అవునులే, అది నీ తప్పు కాదు. ఆ పాపిష్టి డబ్బుది. అది మనిషి చేత ఏ గడ్డయ్యా తినిపిస్తుంది. మీరెక్కడికి వెళ్తే అక్కడికి. నేను ఎక్కడికి వెళ్తానని నీకు తెలుసా? తెలుసు, క్లబ్కి. కనీసం ఆ పేరైనా ఎప్పుడైనా విన్నావా? ఇప్పుడు సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ అన్నీ అవేగా. నువ్వు అప్పలమ్మ అవతారంలో వస్తే అక్కడ వాళ్ళంతా నేను చూసి నవ్వుతారు. వాళ్ళని చూసి నేను నవ్వుతాను.
బ్రోకర్ పుణ్యం అంటూ ఖరీదని చెరకట్టగానే చాలదు, క్లబ్లో పాటించాల్సిన పద్ధతులు కొన్ని ఉంటాయి. నేర్చుకుంటాను. మీరు మటుకు పుడితేనే నేర్చుకోలేదుగా. అక్కడ అక్కడ నా స్నేహితులు చాలా మంది ఉంటారు. ఉంటే వాళ్ళు అన్నేం చేస్తారు? చందు, గిరిజన్ నీతో పాటు క్లబ్కి వెళ్ళమని నేనే చెప్పాను. తీసుకెళ్ళు. గిరిజ, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయకూడదు. ఇప్పుడు మిమ్మల్ని నేను పట్టుకుని బాధించానా వదిలేయడానికి? నవ్వులాట కాదు, నేను సీరియస్ గా చెప్తున్నాను. నేను సీరియస్ గానే చెప్తున్నాను. గిరిజ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని కేవలం మా తాతయ్య పోరు పడలేకే నేను ఈ పెళ్లి చేసుకున్నాను నీకు ఆనాడే చెప్పాను. ఏనాడు? పెళ్ళైన మొదటి రాత్రి. దట్స్ టూ లేట్. పెళ్లికి ముందే చెప్పుండాల్సిందే. ఆ పెళ్లి కూతురు నువ్వే అని మా తాతయ్య నాకు ముందుగా చెప్పలేదు. అది నా తప్పు కాదు. ఆల్ రైట్, తప్పంత నాది. అయితే దీని పరిష్కారం ఏంటి? నన్ను భారీగా భరించడమే. అంటే అంటే నువ్వు నన్ను వదిలిపెట్టావు అన్నమాట. వదిలి నేనేం చేయను? నీ ఇష్టం వచ్చింది చేసుకుని ఇష్టం వచ్చినట్టు ఊరే. నీకు ఎంత డబ్బు కావాలని అంత డబ్బు ఇస్తా. ఎంత అమాయకులండి మీరు. మిమ్మల్ని వదిలేస్తే మీరు నాకు కొంత డబ్బు ఇస్తారు. మిమ్మల్ని వదలకపోతే మీ భార్యగా మీ ఆస్తంతా నాకే దక్కుతుంది. అయితే ఈ మధ్య చందు గారు కనబట్టలేదు, మనకు మందు లేదు, పిచ్చిక్కినట్టుందిరా బాబు. ఏమిటి సోదరా, 2 రోజుల నుంచి దర్శనాలే లేవు. నిన్ను చూసి చాలా కాలమైనట్టుంది గురు. కాయలు కచ్చిపోయా గురు. నేను చూడకుండా ఉండలేకపోతున్నావురా. నమస్కారం వదిన గారు. నమస్కారం గిరిజ గారు. నమస్కారం బాబే. నమస్కారం. అందరూ బాగున్నారా? బాగున్నాం. అవును, ఎప్పుడు మీ ఫ్రెండ్ ని క్లబ్ లో కలుసుకోవడమే గాని మీరే మా ఇంటికి ఎందుకు రాకూడదు? మరే పిలవాలే గాని చిటికేస్తే కాకుల్లో వాళ్తాం. ఇంటికి రావాలంటే భయం అండి, తాతయ్య గారు ఉంటారు. ఇప్పుడు భయం లేదురా, ఇప్పుడు పెత్తనం అంతా వదిలి గారిదే. అవునవును, కుదురు గారు ఎంత చెప్తే తాతయ్య గారు అంతా. అవును, వీడేడి? అరే, అక్కడ నిలబడిపోయారే, రండి. కమాన్ సోదరా, కమాన్. కార్ పార్క్ చేసి పెట్టు. అలాగే సార్. సార్ ఫ్రెండ్స్, మీకు ఏమేమి డ్రింక్స్ కావాలో ఆర్డర్ ఇవ్వండి. ఓకే? వదిన గారు పర్వాలేదు, తీసుకోండి. సార్ శ్రీవాస్. అలాగే సార్. జానీ వాకర్. అలాగే సార్. పీటర్ స్కాట్. అలాగే సార్. అలాగే బాంగ్. నేను ఎల్లప్పుడు ఒకే బ్రాండ్ ను వాడుదును, అది మేకతో వాళ్ళ బ్రాండీ, స్మాల్ విత్ క్వార్టర్. అలాగే సార్. బ్యారర్, సార్. రమ్, బ్రాండీ, విస్కీ, జిన్, కాక్టైల్, ఫుల్ పట్రా. నీకేం కావాలి? మీరేం తాగితే అది. బెరర్ సార్, 2 క్యాంపో కోలా. మీరు మేడం, చందు డ్రింక్స్ తీసుకోడు, మీకు తెలీదా? ఇదే కాదు, నా గురించి చాలా విషయాలు తెలియదు. డాన్స్ ఎలా ఉంది? ఏముంది, ఎక్కడ చూసినా ఒకటే కథ. అంటే మగవాడి ఆనందం కోసం ఆడది పడే పాటలు. ఇంట్లో భర్తను మరిపించడానికి భార్య వంట చేసి తినిపిస్తుంది. క్లబ్ డాన్సర్ తన ఒంటి వంపులతో మగవాడిని తన్మయపరచాలని తాతహలాడుతుంది. ఎప్పుడు ఇలా మగవాడి చుట్టూ అల్లుకోవాలని ఆడదానికి ఎందుకో ఇంత ఆరాటం. కానీ నువ్వు అలాంటి ఆడవాళ్ళ కోవలోకి రావు కదా. రాకూడదనే ప్రయత్నిస్తున్నాను, కానీ తప్పేటట్లేదు. ఏ? నన్ను సృష్టించిన దేవుడు కూడా మగవాడేగా. ఆడవాళ్ళందరి మనసులు ఒకే మైనంతో తయారు చేశాడేమో. సైనా, అయ్యా, రేపు మధ్యాహ్నం నా ఫ్రెండ్స్ మన ఇంటి భోజనానికి వస్తున్నారు. తెలుసు కదా నీకు, డ్రింక్స్, ఫిష్, మటన్, చికెన్ అన్ని బ్రహ్మాండం చేయాలని మనం వంటతో చెప్పు. ఏమైపోయిందా? వినపడింది బాబు. సాయనా, తాతయ్య గారికి ఒంట్లో బాగాలేదు, ఇంట్లో పార్టీలు గొడవలు ఉండడానికి వీలేదు.
అంతగా పార్టీ వదలుచుకుంటే హోటల్స్ ఉన్నాయి, క్లబ్లు ఉన్నాయి. ఏం వినబడిందా? వినపడిందమ్మా. ఏమిటయా ఏం వినపడింది నీకు? ఇది నా ఇల్లు, నా ఇంట్లో నా మీద ఆంక్షలా? ఏం వినపడిందా? వినపడింది బాబు. ఏమిటయ్యా ఏమిటి వినబడింది? నా ఇల్లు అనేది సరికాదు, ఇంటి బాధ్యతలు కూడా చూసుకోవాలి. ఫ్రెండ్స్ వేసుకుని షికాన్ తిరగడం కాదు. ఫ్రెండ్స్ 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 ఎంతసేపు వాళ్ళని పడి ఏడుస్తున్నందుకు? వాళ్ళ నా సముద్రం ఏడుపు, వాళ్ళ సంగతి ఉంచు. నువ్వు చేస్తున్న పని ఏమిటి? నా ఆస్తి కోసం కాబట్టి నువ్వు ఇంట్లో ఎందుకున్నావు? చిచ్చి అని కుక్కం తిరగడం కూడా ఇంకా ఇల్లు పట్టుకుని ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు? డబ్బు కోసం కదా. జాగ్రత్త అనుకున్నావు. మళ్ళీ నా ఫ్రెండ్స్ నీ నోటికి వచ్చాడు వాగేమో. ఏమిటమ్మా ఇది? నన్ను ఈ బాధ్యత నుంచి తప్పించదు. ఇందులో విశేషం ఉందమ్మా. వాడు అలా నోటుకొచ్చినట్లు మాట్లాడతాడని మనం ముందే అనుకున్నాంగా. మనిషి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇన్నాళ్ళు మీ మీద గౌరవంతో మనసును సమాధానపరుచుకుంటూ వచ్చాను. మీకు నా వల్ల కాదు. నా మనసును పూర్తిగా నేను చంపుకోలేను. నేను వెళ్ళిపోతాను. దయచేసి నాకు అడ్డు చెప్పకండి. గిరిజ, చూడమ్మా, చిన్నతనంలో తల్లి ఆడిస్తుంటే పసిపాప గుండెల మీద తంతుందమ్మా. అందుకు తల్లి బాధపడుతుందా, కోప్పడుతుందా? అది వేరు, అది తెలియని పసితనం. ఇది అంతేనమ్మా. విచక్షణ జ్ఞానం లేని ప్రతివాడు పసిపాపతో సమానం అమ్మా. వాడిదొక మూర్ఖత్వం. వాడిని బాగు చేయాలనే కదమ్మా మన ఈ ప్రయత్నం అంతా. మన ప్రయత్నం ఫలిస్తుందని ఆశ లేదు బాబు గారు. గిరిజ, ఓడిపోతున్నావమ్మా. ఈ పరీక్షలో నువ్వు ఫెయిల్ అవుతున్నావు. లేదు బాబు గారు, నా బాధ మీకు అర్థం కావటం లేదు. ఆయనంటే నాకు దేవుడి మీద ఉన్నంత అభిమానం ఉంది. ఈ పెళ్లి మూలంగా నేనెంత అభిమానిస్తున్నాను అంత అఘోరంగా మాట్లాడాల్సి వస్తుంది. వద్దు బాబు గారు, ఈ యుద్ధం ఇక చాలు. నేను ఓడిపోయినా పర్వాలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను బాబు గారు. నన్ను వెళ్ళిపోనివ్వండి. చూడమ్మా, ప్రజ్ఞానిధులందరూ చేపట్టిన పనిని సాధిస్తారే కానీ మధ్యలో విడిచిపెట్టదని భర్తృహరి సుభాషితం అమ్మా. నువ్వు ప్రజ్ఞానిధు అమ్మా. నువ్వు ఓడిపోయి చెందుకు దూరం కాకూడదమ్మా. వాడే ఓడిపోయి నీ దగ్గరికి రావాలమ్మా. ఇది నా ఆశే కాదమ్మా, నా ఆశస్సు కూడా. కాదని కన్నా కాదని ఇంకా తీసుకో తీసుకో. మధు, ఏమిటి గిరిజ, బాగున్నావా? ఈ ఊరికి వచ్చావు? నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. ఎన్నాళ్ళైంది? 3 నెలలకు పైగా అయింది. అమ్మ కూడా ఇక్కడే ఉంది. లక్ష్మి కూడా పురుడు పోసుకోవడానికి వచ్చింది. నిజంగా నా మీద కోపం వచ్చింది కదా? చిచి, ఎవరు చెప్పారు? లేకపోతే వచ్చి 3 నెలలైనా ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదు అంటే? అబ్బే అదేం కాదు. అమ్మ వాళ్ళని తీసుకురావడం, ఇల్లు వెతుక్కోవడం వీటితోనే సరిపోయింది. నిజంగానా? అవును. నిజంగా నా మీద కోపం లేదు అంటే అమ్మని లక్ష్మిని తీసుకుని మా ఇంటికి రావాలి. వస్తా. ఎప్పుడు? ఎనీ టైం. రేపు ఆదివారం సెలవేగా? అవును. వస్తావుగా? షూర్. తప్పకుండా రావాలి. అలాగే. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఎవరు బాబు? మిస్టర్ పాణి అని, నార్త్ ఇండియా. నన్ను క్షమించు గిరిజ. ఆ వెధుత్రం రాసి నిన్ను చాలా బాధ పెట్టాను. తర్వాత అన్నయ్యకి చెబితే నన్ను బాగా చివట్లు పెట్టాడు. అదంతా తలుచుకుంటే నా ప్రాణం పోతుంది. అయింది, ఇది అయిపోయింది. అవన్నీ మర్చిపో లక్ష్మి. నిజం చెప్పాలంటే
గిరిజ మా ఇంటికి దేవతలైంది బాబు. ఆ చంద్రు రారా. వీరు మధుమూర్తి గారని గిరిజకి బాగా కావాల్సిన వాళ్ళు. హలో. గిరిజా, అతనేనా మీ ఆయన? అబ్బా, ఎంత బాగున్నాడే. ఏమిటమ్మా పాత ఉత్తరాలన్నీ తిరిగేస్తున్నారు? ఏం లేదు సాయన్న, ఊరికి అమ్మా, మీరు చెప్పిన పూల మొక్కలన్నీ తెచ్చానమ్మా. ఎక్కడ నాటించమంటారో చెబితే. నేను వస్తున్నాను కదా. ఆయన అమ్మా, ఆ పెద్ద చెట్లన్నీ కొంచెం పక్కన పెట్టు. ఇక్కడమ్మా. ఇంకొంచెం జరుపు. ఇంకా ఇక్కడమ్మా. అటు పెట్టు. ఆ, అటు ఆ, అక్కడ ఇక్కడ పెట్టినమ్మా. కొంచెం జరుపు.